హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని ఎలా వెరిఫై చేయాలి, యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే మీరు $10 కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ స్టెప్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. అదే మన వెరిఫై యువర్ ఐడెంటిటీ. ఇది చేస్తేనే మీకు వచ్చే రెవెన్యూని మీరు విత్డ్రా చేసుకోగలుగుతారు. ఇది వెరిఫికేషన్ చేసుకోలేదు అంటే మీరు అమౌంట్ ఎంత వచ్చినా సరే విత్డ్రా చేసుకోవడం కుదరదు. కాబట్టి మీరు ఎప్పుడైతే $10 కంప్లీట్ చేస్తారో అప్పుడు మాత్రం వెరిఫై యువర్ ఐడెంటిటీలోకి వచ్చి దీన్ని కంప్లీట్ చేస్తేనే మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యాడ్సెన్స్ అకౌంట్ని వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసమని మనం కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఆ స్టెప్స్ ఏంటో ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా మధ్యలో చెప్తుంటాను. ఆ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అసలు చాలామందికి కొన్ని డౌట్స్ అయితే వస్తుంటాయండి. ఆ డౌట్స్ ఏంటంటే వెరిఫికేషన్ చెక్ చేసేటప్పుడు $10 కంప్లీట్ అవ్వాలని చెప్తారు కదా, ఆ $10 అనేది యాడ్సెన్స్ అకౌంట్లో లేవు. మరి ఎలా? చాలామందికి యూట్యూబ్ స్టూడియోలో ఉంటాయి, కానీ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత యాడ్సెన్స్ అకౌంట్లో $10 రాలే కదా, ఇక్కడ నాకు $7 ఉన్నాయి, $10 వచ్చిన తర్వాత చేసుకోవాలా అనే ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయండి. మీకు యాడ్సెన్స్ వెరిఫికేషన్ చెయ్యాలి అంటే $10 అనేది ఎప్పుడు రావాలి, ఎక్కడ వస్తే మనం వెరిఫికేషన్ చేసుకోవాలి, చేసేటప్పుడు ఓల్డ్ మెథడ్ బెటరా, న్యూ మెథడ్ బెటరా అనే ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ముందుగా మనం వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందామండి. ఓపెన్ చేసిన తర్వాత ఎర్న్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూస్తారు కదా, యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని కనిపిస్తుంది. ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుందో వాళ్ళ ఛానల్కి ఇలా కనిపించడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు $10 కంప్లీట్ అవుతాయో అప్పుడు మాత్రమే మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి $10 అయిన వెంటనే మనం మెసేజ్ వచ్చినా రాకున్నా, అంటే నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. చాలామందికి అయితే ఇక్కడ నోటిఫికేషన్ చూసారా, నోటిఫికేషన్ పైన ట్యాప్ చేసి ఎర్న్ పైన ట్యాప్ చేస్తే వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వస్తుంది. ఇక్కడ టు కంటిన్యూ మానిటైజేషన్ వెరిఫై యువర్ ఐడెంటిటీ ఇన్ యాడ్సెన్స్ అని కనిపిస్తుంది. ఇలా మనకి నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా సరే ఇక్కడ $10 అయిన వెంటనే మనమైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే ముందుగా మనం అయితే క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 2 టైప్స్లో చేసుకోవచ్చు. అది ఎలా అంటే యూట్యూబ్ అప్లికేషన్లో లాగిన్ అయిన తర్వాత అలా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా యాడ్సెన్స్ అకౌంట్ ద్వారా అయినా చేసుకోవచ్చు. మీకు 2 వేస్లో అయితే చూపిస్తానండి. ముందు www.youtube.com అని టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. మీకు యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ అవ్వద్దండి. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇట్లా ట్యాప్ చేసినట్టయితే యూట్యూబ్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు యాప్ ఓపెన్ అవ్వకూడదు, డైరెక్ట్గా ఆన్లైన్లో అంటే డెస్క్టాప్ సైట్లో ఓపెన్ అవ్వాలి. అంటే సిస్టంలో ఎలా అయితే ఓపెన్ చేస్తారో అలా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసమని 3 డాట్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తారా డెస్క్టాప్ సైట్ ఉంటుంది. ఇది టిక్ మార్క్లో ఉండాలి. అప్పుడే మీకు యాప్లో ఓపెన్ అవ్వకుండా క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు ఇది కంపల్సరీ చెక్ చేసుకోండి. డైరెక్ట్గా మనకైతే ఇప్పుడు బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి లోగో వస్తుంది కదా, లోగో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వైటీ స్టూడియో పైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. మనకి ఓపెన్ అయిన న్యూ ట్యాబ్ ఆర్ న్యూ గ్రూప్ ఏదైనా సరే ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత పక్కనే ఓపెన్ అయింది కదండి, ఇక్కడ మనకి వైటీ స్టూడియో అప్లికేషన్ అనేది క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అది ఎలా అంటే మనకి యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఎర్న్ ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఎర్న్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఇలా అయితే కనిపిస్తుందండి. యువర్ యూట్యూబ్ పార్ట్నర్ ఉంటుంది. యాప్లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ గెటింగ్ పెయిడ్, యాక్షన్ రిక్వైర్డ్, వాట్ యూ నీడ్ టు డూ, కన్ఫర్మ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, గెట్ స్టార్టెడ్ అని ఉంది. ఇక్కడ నుంచైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. వెరిఫై యువర్ ఐడెంటిటీ టు కన్ఫర్మ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ టు వెరిఫై ఐడెంటిటీ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా యాడ్సెన్స్ అకౌంట్ నుంచి కూడా చేసుకోవచ్చు అండి. ముందుగా ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ పైన ట్యాప్ చేద్దాం. స్టార్ట్ చేసిన వెంటనే మనకి AdSense.google.com అని చెప్పి యాడ్సెన్స్ అకౌంట్కి రీడైరెక్ట్ అయిపోతుంది. మీకు డైరెక్ట్గా ఐడి పాస్వర్డ్ తెలిసినట్టయితే డైరెక్ట్గా యాడ్సెన్స్ అకౌంట్లో లాగిన్ అయిపోవచ్చు, లేదంటే ఇలా అయినా లాగిన్ అవ్వచ్చు. ఎలా అయినా సరే మీ ఇష్టం.
చాలామందికి ఉన్న డౌట్ ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు యాడ్సెన్స్ అకౌంట్లో $10 అయితేనే వెరిఫికేషన్ చేసుకోవచ్చు కదా, కానీ ఇక్కడ $10 అవ్వలేదు, $7 అయ్యాయి, మరి నేను ఎలా చేసుకోవాలని డౌట్ వస్తుంది. మీరు ఇక్కడ యాడ్సెన్స్ అకౌంట్లో అవ్వకుండా ప్రాబ్లం లేదండి, మీకు ఎర్న్ ఆప్షన్లో అంటే వైటీ స్టూడియోలో అయితే సరిపోతుంది. ఇక్కడ ఎన్ని డాలర్స్ ఉన్నా మనకి నో ప్రాబ్లం, కానీ వైటీ స్టూడియో యాప్లో మాత్రం $10 చూపిస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తారు కదా, యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేయగానే మనకి నోటిఫికేషన్ రెడ్ కలర్లో అయితే ఉంది. యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్, యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ టు రిలీజ్ పేమెంట్స్, యాక్షన్ లెర్న్ మోర్ అనేది. అంటే మనకి ఎప్పుడైతే $10 కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకి $10 అనేది రెగ్యులర్గా మనకి యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ కానివ్వండి, సూపర్ చాట్స్, మెంబర్షిప్స్, ఇలా రెవెన్యూ అయితే యాడ్ అవుతుంది, కానీ అవన్నీ హోల్డ్లో ఉంటాయి. మన వెరిఫికేషన్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికోసమని ఇక్కడ యాక్షన్ ఏంటో ట్యాప్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్స్ అని ఉంటుంది. పేమెంట్స్లో వెరిఫికేషన్ చెక్ అని చూసారా, వెరిఫికేషన్ చెక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా, వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంది, కన్ఫర్మ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ టు గెట్ అకౌంట్ రెడీ టు రిసీవ్ పేమెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ దగ్గర నీడెడ్ అటెన్షన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు 2 టైప్స్లో అయితే మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఒకటి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, రెండోది మెయిల్ ద్వారా చేసుకోవచ్చు. మెయిల్ అంటే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది ఇంటికి వస్తుంది, అలా అయినా చేసుకోవచ్చు. మీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఇంటికి రావటం అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి. ఈ కనీసం 2 to 3 వీక్స్ అయితే మెయిల్ రావడానికి, అంటే గూగుల్ పిన్ ఇంటికి రావడానికి టైం పడుతుంది. ఒకవేళ మీరు పిన్ రాంగ్గా ఎంటర్ చేస్తే మళ్ళీ రీసెండ్ చేసుకోవాల్సి ఉంటుంది, అది చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఇలా కాకుండా వెరిఫై నౌ అనేది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి. అది ఓన్లీ మన ఫేస్ తోటి ఇంట్లో కూర్చొని జస్ట్ వితిన్ 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కొత్త ప్రాసెస్లోనే మనం అయితే చేసేద్దాం. ఇక్కడ వెరిఫై ఐడెంటిటీ దగ్గర ఇక్కడ వెరిఫై నవ్ అని ఉంది, యూజ్ ఐడి అండ్ మెయిల్ పిన్ వెరిఫికేషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వెరిఫై నవ్ ట్యాప్ చేసినట్టయితే మనకి కొత్త ప్రాసెస్ ఉంటుంది. అదే మీరు ఇక్కడ ఇది ప్రెస్ చేసి అనుకోండి, ఆప్ట్ అవుట్ అని ఉంటుంది, అంటే కొత్త ప్రాసెస్ నుంచి ఓల్డ్ ప్రాసెస్లోకి వెళ్ళడానికి అని చూపుతుంది. మనం ఓల్డ్ ప్రాసెస్ అయితే వద్దండి, కొత్త ప్రాసెస్లో ఇన్స్టెంట్గా చేసేసుకుందాం. దీనికోసం మనం వెరిఫై నవ్ పైన ట్యాప్ చేయండి. వెరిఫై ఐడెంటిటీ విత్ పర్సోనా. పర్సోనా అనేది థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అండి. దీన్ని ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం అయితే ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటున్నాం. దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ వెరిఫై ఐడెంటిటీ విత్ పర్సోనా ఇది క్లిక్ చేసిన తర్వాత మనకైతే స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, గెటింగ్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బిగిన్ వెరిఫైయింగ్ అని కొట్టండి, తర్వాత ఇండియా సెలెక్ట్ చేసి ఉంటుంది. బై డిఫాల్ట్గా ఇండియా ఉంటుంది, ఇండియన్ సెలెక్ట్ చేయండి. మీరు ఏ కంట్రీ నుంచి అయితే చేస్తున్నారో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇండియా కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ అని కొట్టండి. తర్వాతకి మీరు ఇక్కడ వెరిఫికేషన్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, నేషనల్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, వ్యాలిడ్ ఐడి నుంచి ఎందులో నుంచి చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే ఇవ్వకండి, ఆధార్ కార్డ్ ఇస్తే తీసుకోదు. మీకు ఇక్కడ పాన్ కార్డ్ నుంచి అయితే తీసుకుందాం. పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసేటప్పుడు 4 వైపులు సమానంగా ఉండేటట్టు చూసుకోండి, ప్లస్ ఒరిజినల్ ఐడినే ఇవ్వడానికి ట్రై చేయండి. అప్పుడైతే మీకు వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వదు. ఇక్కడ ఈ బాక్స్ని చూసారా, ఈ బాక్స్లోనే మనకి 4 కార్నర్స్ అనేది మ్యాచ్ అవ్వాలండి అనుకుందాం. ఇప్పుడు కార్డ్ అయితే మనకి ఇలా పెట్టారనుకోండి, మ్యాచ్ అవ్వదు. కాబట్టి ఎగ్జాక్ట్గా మీరు ఈ 4 బాక్సెస్లోనే, అంటే చూసారు కదా, ఇలా 4 కార్నర్స్ అనేది ఇందులో ఇలా సెట్ అయ్యే విధంగా ఉండాలండి. ఇలా 4 కార్నర్స్ కార్డ్ అనేది ఈ విధంగా సెట్ అయిపోతేనే మీకు వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. అలా కాకుండా ఇలా వచ్చినా సరే ఫెయిల్ అవుతుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ అడుగుతుంది, ఫ్రంట్ సైడ్ మాత్రం ఇవ్వండి. క్యాప్చర్ చేసాం ఫ్రంట్ సైడ్. యూజ్ దిస్ ఫోటో అని ఉంటుంది, యూజ్ చేసుకుందాం ఫోటోని. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇచ్చిన తర్వాత ప్లీజ్ వెయిట్ వీఆర్ ప్రాసెసింగ్ యువర్ అప్లోడ్, దిస్ మే టేక్ ఫ్యూ సెకండ్స్ అని ఉంటుంది. అంటే ఇచ్చిన కార్డ్ కరెక్టా కాదా అనేది అంతా చెక్ చేసుకుంటుంది. మన నేమ్ ఇవన్నీ వచ్చిన తర్వాతకి ఇక్కడ జస్ట్ ఫ్యూ థింగ్స్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ. నేమ్ ఉంటుంది, ఫస్ట్ నేమ్ ఉంటుంది. ఇది కార్డ్ మీద ఎలా అయితే ఉంటుందో అది డేటాబేస్ నుంచి అయితే తీసుకుంటుందండి. ఇక్కడ మనం ఆటోమేటిక్గా మనకి అడ్రస్ అనేది టైప్ చేస్తుంటే వస్తుంది. అందులో మీ అడ్రస్ రానట్టయితే మాన్యువల్గా మీరు అడ్రస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మాన్యువల్ అడ్రస్లో మీకు ఇంటి అడ్రస్ ఇలా టైప్ చేయగానే ఇక్కడ అంతా కనిపిస్తుంటే చూసారా, ఇలా మీరు ఇక్కడ వస్తే
స్క్రోల్ చేయండి, లేదంటే మాన్యువల్గా ఇచ్చేసేయండి. ఇక్కడ మనం టైప్ చేయగానే వెంటనే అడ్రస్ వచ్చేసింది కదా, ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూసారు కదండి, నెక్స్ట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత లెట్ మేక్ ష్యూర్ యు ఆర్ యూ అంటే మీరేనా ఇది చేస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, గెట్ స్టార్టెడ్ అని పైన ట్యాప్ చేద్దాం. కెమెరా అయితే ఓపెన్ అయిపోతుందండి. కెమెరా ముందు మనం అయితే ఇలా ఉండాలి, రౌండ్ సింబల్లో కెమెరా ముందు మనం అయితే చూస్తుండాలి. క్లోజర్గా రామంటుంది, క్లోజర్గా రావాలండి. లెఫ్ట్ సైడ్ చూడమంటుంది, లుక్ డైరెక్ట్లీ ఇంటూ కెమెరా, స్లైట్లీ లెఫ్ట్ అంటుంది, లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి, స్లైట్లీ లుక్ డైరెక్ట్లీ ఎట్ కెమెరా, వెరిఫైయింగ్. చూసారు కదండి, అది ఎలా అయితే చెప్తుందో దాని విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి. కంగ్రాచులేషన్స్, యు ఆర్ డన్, థ్యాంక్స్ ఫర్ వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ. ఇలా అయితే మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ డన్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చెక్ అనేది ఇందాక మనకి యాక్షన్ నీడెడ్ అని చూసారా, ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని ఉంది. ఇక్కడ దీనికి మనకి మెయిల్ అనేది ఏమీ రాదండి, జస్ట్ సింపుల్గా ఒక 5 to 10 minutesలో మనకి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 3 dots పైన వెరిఫికేషన్ చెక్ పైన వెళ్తే వెరిఫికేషన్ ఐడి అనేది కంప్లీట్ అయిపోతుంది. సింపుల్గా మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ ఇలా చేసుకోవచ్చండి. దీని తర్వాత మీరు ఇంకొక పని చేయాల్సి ఉంటుంది, అదేంటంటే యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మా ఛానల్లో మంచి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. ఒక్కసారి ఛానల్ పేజ్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.